హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక శివాలయంకి వచ్చాము. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ శివాలయం అన్నమాట. ఇది మనకు మోతీ నగర్లో ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి దీని డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటంటే ఇక్కడ మోతీ నగర్లో వాసులకి ఏంటంటే ఇది చాలా స్పెషల్ టెంపుల్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుండి స్టెప్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ కూడా ఏంటంటే మొత్తంగా ఈ ఒక 50 నుండి 55 స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు. ఇదేంటంటే మనకి చాలామంది కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ జనాలు అవ్వచ్చు, లేకుంటే మనం యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు ఏంటంటే కాశీలో అవ్వచ్చు, లేదంటే హిమాలయాస్లోకి వెళ్ళవచ్చు. ఇక్కడికి వస్తే ఆ ప్లేసెస్కి వెళ్ళినంత మనకు విశ్రాంతి అవ్వచ్చు, లేదంటే అంత భక్తి శ్రద్ధతోటి ఇక్కడికి వస్తే మనకు కోరుకున్న కోరికలు అవన్నీ కూడా తీరుతాయని చెప్పి అంటున్నారు. సో ఒకసారి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఈ టెంపుల్ అక్కడ శివలింగాన్ని దర్శించుకుందాం. టెంపుల్ పరిసరాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈ టెంపుల్ పైనుండి, ఇది కొండపైన ఉంటుంది కాబట్టి కొండపై నుండి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో ఒకసారి మనం పైనకి వెళ్ళి తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు తేజ్ ఇండియా టీం నుండి ఒక పర్సన్, ఒక మినీ సెలబ్రిటీ అయితే తగిలాడు. ఉమా ఉన్నాడు మనతో. ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ అన్న. మినీ సెలబ్రిటీ ఏం కాదులే కానీ హాయ్ అన్న. ఎట్లా అన్న ఈ టెంపుల్, అంటే ఇక్కడికి మీరు రెగ్యులర్గా వస్తుంటారా ఏంటి? నేను బేసికల్లీ ఈయనే పుట్టి పెరిగిన లోకల్ ఈడ. ఓకే. సో ఎవ్రీ మండే వస్తుంటాను నేను. ఎవ్రీ మండే వచ్చి దర్శనం చేసుకోకపోయినా కిందికి వెళ్ళి చూసి అమ్మయ్య అంటే వర్క్ ఉంది అనుకో, చూసి ఇట్లా వెళ్ళిపోతా. ఏదో టైం ఉంది అనుకుంటే పైన వచ్చి దర్శనం చేయకపోయినా ఆయన ముందడ కూర్చుంటా కొంచెంసేపు, ఒక 10 నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతా. చాలు, ఆయన చూస్తే చాలు అనిపిస్తుంది నాకు ఎవ్రీ మండే. సో నా ఒక్కడికే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం అదే ఫీల్ అనమాట. ఎన్ని ఇయర్స్ నుండి వస్తుంటారన్న ఇక్కడికి? ఇక అదే నీ ఇక్కడే పుట్టి పెరిగితే కదా, 25 years నుంచి వస్తున్నాయి. ఓకే, కంటిన్యూ వస్తూనే ఉంటారు. ఏంటన్నా ఇక్కడ దేవుడి మహిమ ఏంటి, ఈ శివుడి మహిమ అంటే ఈ కోరుకున్న కోరికలు తీర్చడం కావచ్చు, ఇక అంటే ఏమైనా కొండపైన ఉంటుంది కదా, అదొక ఫీల్ అనమాట. ఓకే, హిమాలయాల్లో శివుడు ఎట్లుంటాడో కొండపైన కూడా మన శివుడు అట్లున్నాడు కాబట్టి అదొక ప్రీతి అనమాట అందరికి. ఇంకోటి ఆ ఫీల్, ఇంకోటి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. నువ్వు 6 గంటలకు వస్తే సూర్యుడు వస్తుంటాడు, కరెక్ట్ సూర్యగ్రహణాలు లింగం పైన వాడుతుంది. నీకు ఆ విజువల్ వేరే ఉంటుంది, ఆ వైబ్ వేరే ఉంటుంది అనమాట. నువ్వు ఒక్కసారి దర్శనం చేసుకున్నావు అనుకో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు కూర్చో కాసేపు. నువ్వు అసలు చెప్పాలంటే నువ్వు ఏదైనా బాధలు ఉన్నావు అనుకో, జస్ట్ ఆయన చూసి అట్లా చూస్తుండే ఒక 2 నిమిషాలు, ఆయన అర్థం చేసుకుంటాడు. ఓకే, ఇక అంతలా డెప్త్లో చెప్తున్నంటే అర్థం చేసుకో. ఎట్లా ఉంటాయన్న ఈ పూజలు అవ్వచ్చు, ఇంకా భక్తుల రద్దీ ఏ టైంలో ఎక్కువ ఉంటాయి ఇక్కడ టెంపుల్ దగ్గర? అంటే ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ చుట్టుపక్కల అందరు వస్తుంటారు. శివరాత్రికి అయితే దగ్గర ఒక 5,000 మంది పైన వస్తారు. శివరాత్రి 5,000 నుంచి 10,000 మంది వస్తారు. చాలా మంది వస్తారు. ఈ కొండ మొత్తం నిండిపోతారు. ఆ మెయిన్ రోడ్ ఉందా, ఈ బ్రహ్మశంకర్ నగర్ ఏరియా ఉంది చూసిరా, హనుమాన్ టెంపుల్, అక్కడ వరకు లైన్ నిండిపోతుంది మొత్తం. అక్కడ వరకు ఉంటుంది. అసలు క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేం, చాలా క్రౌడ్ ఉంటుంది. శివుడి యొక్క ఏవైతే ఉంటాయో ఆ టైం మొత్తం రద్దీ ఉంటుంది. ఇక నార్మల్ టైంలో మంచి దర్శనం దొరుకుతుంది. ఎట్లా టెంపుల్ టైమింగ్స్ అంటే ఎవ్రీ టైం ఓపెన్ ఉంటుంది అన్న, లేదంటే క్లోజ్ ఏమైనా? క్లోజింగ్స్ ఉంటాయి కదా, క్లోజింగ్స్ ఉంటాయి. నైట్ టైమ్స్లో నైట్ టైం క్లోజ్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ రెగ్యులర్ ఉంటుంది. పూజారి ఏమైనా ఇక్కడ ఉన్నారు? పూజారి ఉన్నాడు. నా చిన్నప్పుడు అయితే ఒక పాత ముసలాయన ఉంటుండే, ఆయన చనిపోయింది కానీ మాకు అంటే నాస్టాల్జియా ఫీల్ ఎట్లుంటుందో, అంకుల్ చూడాలంటే ఆయన ఉండడం కూడా డిఫరెంట్ ఉంటాడు. ఆ గొరిల్లాగా ఆ కైండ్ ఉంటాడు అనమాట ఆయన. మా చిన్నప్పుడు అదొక ఫీలింగ్. శివుడి దగ్గర అట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది. సో అట్లా అనిపిస్తుండే మాకు. ఆయన లేట్లే చనిపోయిన ఒక 5-10 years అవుతుంది. ఇప్పుడు వేరే పంతులు ఉన్నాడు. కానీ విజువల్, ఈ అంబియన్స్ అయితే ఎప్పుడు అట్లనే ఉండిపోతుంది ఇంకా. ఓకే ఓకే అన్న, ఇక్కడ ఏంటి టెంపుల్ విశిష్టత, టెంపుల్ స్టోరీ అండ్ అంటే ఎన్ని ఇయర్స్ నుండి ఉంది? ఇది 1970లో మా పాతోళ్ళు, మా తాత దీంట్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ
కలిసి కట్టిపించిండ్రు ఇక్కడ. ఓకే. అంటే గుట్ట మీద ఉంటుంది, హిమాలయస్ మీద ఉంటుంది కదా, అవును. ఆ లెక్క ప్రకారం పశుపతినాథ్ అక్కడి నుంచి లింగం తీసుకొచ్చి ఇక్కడ స్థాపించేపించిండ్రు 1970లో. 1970 ఆల్మోస్ట్ అంటే ఇప్పటికి ఒక 55 మీదనే అయిపోయింది. 55-60 ఇయర్స్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు జస్ట్ ప్రజెంట్లీ అంటే ఇప్పుడు మేము కమిటీలో వచ్చినాం, దాంట్లో ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అంటే ఇది షెడ్ రూఫ్ వేయించిండ్రు, అంటే భక్తులు వేయించిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్రెసిడెంట్, ఇప్పుడు నేనే ఉన్నాను ఈ గుడికి. ఇప్పుడు ఓకే. అయితే ఇట్లా ఉన్నది, మెల్లమెల్లగా ఇప్పుడు ఇంకా డెవలప్ చేసేది కొంచెం. అదే ఫండింగ్ అయితే ఇప్పుడు మాకు ఇప్పటిదాకా మేము ఎవరి దగ్గర ఏ టైంలో పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్న? నార్మల్ మండే రోజే ఎక్కువ ఉంటుంది, శివుడిది కదా, మండే రోజే ఎక్కువ ఉంటుంది. ఇంకా హోలీ అప్పుడు కానీ లేదంటే అట్లా ఏమి ఉండదు. శివరాత్రి శివరాత్రి అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా అంటే చాలా, మొత్తం టోటల్లీ కింద దాకా రోడ్ దాకా లైన్ ఉంటుంది, అంతా చాలా ఉంటుంది, చాలా ఉంటుంది క్రౌడ్. ఓకే. సో ఇంకా ఇక్కడికి మరి భక్తులు ఏ టైంలో వస్తారన్న ఎక్కువగా? అదే అంటున్నారు కదా, మండే టైం అయితే కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఉంటారు భక్తులు, మంచిగా ఉంటారు. అంటే నార్మల్ వేరే టైంలో అంత ఉండరు, రారు, చాలా తక్కువ. మండే రోజు అయితే కంపల్సరీ ఎక్కువ వస్తారు. ఓకే. ఇంకా పూజలు మరి ఎవరు చేస్తారు? పూజారి ఉన్నారు, పంతులు ఉన్నారు, మన పంతులు ఉన్నారు. ఏ టైంలో? మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ ఈవినింగ్ ఉంటాడు. మార్నింగ్ 6 o'clock, ఈవినింగ్ 5-6 o'clock అదే టైం ఉంటుంది. ఓకే. పూజ చేసేసి మళ్ళీ ఈవినింగ్ అయితే అంత ఉండదు, భక్తులు ఈవినింగ్ టైంలో అంత రారు. ఓన్లీ మార్నింగ్. మార్నింగ్ ఈవినింగ్ ఉంటారు. ట్యూస్డే వెనస్డే ఆ టైంలో అంత ఉండరు. ఓకే. మండే కాకుండా వీక్ డేస్ లో ఎక్కువగా రారంటారు. అంతే. ఇంకా ఈ టెంపుల్ గురించి స్పెషల్ కావచ్చు, చూడండి, ఇంత ముందు ఒకసారి అయితే నాకు పాము కూడా వచ్చింది ఇక్కడికి లింగం దగ్గర. చాలా మంది అంటే నేను చూడలే, నాకు తెలిసిందా. అయితే కింద కూడా ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఇంకొక వాళ్ళ ఇప్పుడు పంతులు వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఆయన ఉంటాడు యాక్చువల్లీ. ఇప్పుడు ఆయన ఊరికి పోయినాడని వాళ్ళ ఫాదర్ కి పెట్టిపోయాడు. ఆయన కూడా నాకు వీడియోస్ పంపించిండు, చిన్న చిన్న పిల్లలు పాము పంపించిండు నాకు. సో ఇక్కడ జనరల్ గా అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన పూజారి ఎవరైతే ఉంటారో మహారాజు తెలుగు వాళ్ళు కాకుండా నేపాలీస్ ఏంటన్న దాని స్టోరీ ఏంటి? ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇది నేను చెప్తున్నా కదా, ఎస్టాబ్లిష్ చేసింది మా వాళ్ళు, నేపాలీస్ వాళ్ళు. అంటే నేపాలీ, ఇప్పుడు ఇది మీరు స్కానర్ కూడా ఉంది, అంతకుముందు అకౌంట్ లేకుండే, మేము వచ్చిన తర్వాత అకౌంట్ అది చేపించినాం. ఏదైనా ఇప్పుడు ఎవరైనా డొనేషన్ ఇస్తే కూడా మనకి స్కానర్ అకౌంట్లో వెళ్ళిపోతుంది దేవుడి దాంట్లో. శ్రీ గోరఖ్నాథ్ శివ మందిర్ సమితి అని ఉన్నది. అట్లా. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? నేను పుట్టింది పెరిగింది ఈయనే కదా, హైదరాబాద్. యూసుగూడ ఇప్పుడైతే నేను వెంకటగిరిలో ఉంటున్నాను. యూసుగూడలో నా బర్త్ బాన్. మా ఫాదర్ వాళ్ళు, మా గ్రాండ్ ఫాదర్ 1935లో వచ్చిండ్రు, అప్పటి నుంచి ఇక్కడే సెట్ అయిపోయిండ్రు. బట్ ఏంటంటే మీరు నేపాలీ అది గోరఖ్నాథ్ అది పశుపతినాథ్ గోరఖ్నాథ్ ఇక్కడే. అందుకే తెలుగు ఇంత మంచిగా వస్తుంది. ఇక్కడే మనం చదివినాం, రహమత్నగర్ పబ్లిక్ స్కూలే చదివినాం మేము. అంతే. మరి నేపాలీ వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు? మీ పేరెంట్స్ ఏడైనా మనం పుట్టిన నో ప్రాబ్లం, కానీ మనకి ఏంటంటే మన మదర్ టంగ్ కంపల్సరీ రావాలి, అది ఏడైనా ఉంటే కూడా. అది రాకపోతే మళ్ళీ వేస్ట్. నేనే ఇప్పటి నుంచి వస్తుంటా ఇక్కడ చాలా. ఎట్లుంటుందమ్మా ఈ గుడికి వచ్చినప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది, పవర్ఫుల్ శివుడు. మనం ఏం మొక్కున్నా మనకు జరుగుతుంది. మనం మంచిగా మొక్కుకుంటే కదా, మనం జరగరాని కోరుకుంటే జరగదు. ఎన్ని ఇయర్స్ ఉంది మీరు? ఏ రోజులలో వస్తారండి? మేము సోమవారం వస్తాం, మళ్ళీ ఎప్పుడైనా మధ్యాహ్న కూడా వచ్చిపోతుంటాం. సోమవారం అయితే పక్కా వస్తారా? సోమవారం వస్తాం, మళ్ళీ మధ్యాహ్నం కూడా వచ్చిపోతుంటాం. ఇట్లా మంగళవారం కానీ. మీరు వచ్చినప్పుడు ఇక్కడ పూజలు ఎట్లా నిర్వహిస్తారు? మంచిగా నడుస్తాయి, ఇట్లా నడుస్తాయి ఎప్పుడైనా పూజలు. మంచి గుడి మెయింటెనెన్స్ ఇట్లానే ఉంటుంది, పబ్లిక్ బాగా వస్తారు. అవునా? ఏ టైంలో ఎక్కువ వస్తారండి భక్తులు? కార్తీకం వల్ల చాలా వల్ల ఎక్కువ, కానీ సోమవారం అయితే ప్రతి సోమవారం బాగానే ఉంటారు పబ్లిక్. ఇప్పుడు కార్తీక మాసం వల్ల ఎక్కువ వస్తుంటారు. ఇంకా ఉట్టేప్పుడు నార్మల్ అయినా కానీ సోమవారం పబ్లిక్ బాగా ఉంటారు. ఈ శివరాత్రి అప్పుడు ఎట్లా ఉంటుందమ్మా? శివరాత్రి అప్పుడు ఇంకా ఫుల్, అబ్బో లైన్లో చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉండాలంటే ఉండలేకపోతే సాయంకాలం చాలా. ఓకే. సో ఈ టెంపుల్ స్పెషల్ ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు? స్పెషల్ మంచిగా చూస్తుంది దేవుడు, మనం మొక్కుకుంటే అన్నీ మనకు మంచిగా ఇస్తాడు. ఓకే. ఇక్కడ చాలా రోజులు ఉంటుంది, ఒక
మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే లోకల్లోనే లోకలే ఎట్లా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పుడు అంటే ప్రశాంతంగా కానీ ప్రశాంత్ అంటే మీరు ఏ రోజులో వస్తారన్న ఇక్కడికి ఎక్కువగా ఏ రోజులో ఇక్కడ ఎక్కువగా వస్తారు మీరు సోమవారం కంటిన్యూ వస్తాం ప్రతి సోమవారం వస్తాం ఇంకా వీలైతే ఇంకా మిగతా రోజులకి ఇట్లా వచ్చేస్తాం కంపల్సరీ శివాయిని దర్శనం చేస్తాం ఇక్కడ అంటే బాగా ఫేమస్ టెంపుల్ ఇది కొండపైన అని చెప్పి ఇదే అంటే ఇప్పుడు నాకు 40 years ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడనే మా కింద ఉంటాడు అప్పటి నుండి మేము పుట్టకముందు నుండి ఉన్నది ఇక్కడే ఉంది గుడి అప్పటికంటే మేము అంతకుముందే కట్టేసారు ఇక్కడ పూజారి నేపాలీ పూజారి ఉంటారంట ఉంటారు ఇక్కడ శివరాత్రి రోజు లెప్పలకి సంబంధం చేస్తాం ఆ రోజు ఒక్కరోజే శివరాత్రి రోజు ఎట్లుంటారు ఇక్కడ చాలా జాతర ఉంటుంది మొత్తం జాగారం ఉంటుంది భజనలు కీర్తనలు పెద్ద ఎత్తున జరుగుతుంది ఓకే అన్న ఒకసారి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి చూద్దాం. మీరు ఇక్కడికి టెంపుల్ ముందుకు వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా శివునికి ఆపోజిట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టెంపుల్ దగ్గర అయినా కూడా శివునికి ఎదురుగానే ఇక్కడ శివలింగం అనేది ఉంటుంది. సో నంది దగ్గర నుండి ఆ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది మనకు చాలా రోజుల నుంచి ఆనవాయితుందన్నమాట. ఒకసారి మనం ఇక్కడ లోపల మీరు చూసుకున్నట్టయితే శివుడికి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా పూజలు చేసి శివునికి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా పూజలు చేయవచ్చు. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవ్రీ మండే కూడా చాలా ఘనంగా ఇక్కడ పూజలు చేస్తారు. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది అంటే ఏంటంటే కొన్ని టెంపుల్స్లో పూజారి మాత్రమే దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి మీరు మాత్రం వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క భక్తుడు టెంపుల్ లోపలికి వెళ్ళి శివలింగం దగ్గరి వరకు వెళ్ళి శివలింగాన్ని మీరు ఆ లింగాన్ని టచ్ చేస్తూ మీరు పూజలు కూడా ఇక్కడ ఘనంగా స్వయంగా మీరు నిర్వహించేటువంటి దృశ్యాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం కొండపైకి అయితే ఎక్కడ జరిగింది ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇట్లా ఇక్కడ వ్యూ చూడండి ఒకసారి. ఇట్లా నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ వరకు కూడా సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో ఇక్కడ ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ వ్యూ కూడా చూడొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ కొండపైన ఈ శివాలయం ఎందుకింత ఫేమస్, ఎందుకింత ప్రసిద్ధి చెందింది అంటే మాత్రంగా ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ శివాలయంకి పక్కనే ఏంటంటే హనుమాన్ గుడి ఉంటుంది. అండ్ మీరు ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది భక్తులు కూడా వస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కార్లలో అవ్వచ్చు, వెహికల్స్లో చాలామంది కూడా భక్తులు వచ్చి ఇక్కడ శివాలయాన్ని, శివుడిని, అలాగే లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ ఒకేసారి ముగ్గురి దేవుల్ని ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ దగ్గరలో మీరుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. సో ఇక్కడ ఈ శివాలయం అనేది చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అంటే మీరు ఇక్కడికి వస్తే మాత్రం మండే రోజు అవ్వచ్చు, మిగతా ఏ రోజులైనా కూడా ఇక్కడ శివుడిని, అలాగే ఒక పక్క నరసింహస్వామిని, అలాగే ఇంకొక పక్క ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ చుట్టుపక్కల ఏరియాలో అవ్వచ్చు, లేదంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఈ శివుడిని దర్శనం చేసుకోండి. ఒకవేళ మీకు లొకేషన్ కావాలనుకుంటే మాత్రం గూగుల్లోకి వెళ్ళి ఆర్ మ్యాప్స్లోకి వెళ్ళి మోతీనగర్ లార్డ్ శివ టెంపుల్ అని చెప్పి మాత్రం సెర్చ్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది. ఇక్కడ రాగానే కొండపైన ఉంటుంది. మీకు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏంటంటే ఎక్కువ హైట్లో మాత్రం లేదు, జస్ట్ ఒక 55 మెట్లు మాత్రమే ఉంటాయి. సో ఈ 55 మెట్లు అనేది చాలా ఈజీగా మీరు అవలీలగా ఎక్కేయచ్చు. అండ్ ఎక్కిన తర్వాత ఇక్కడ వస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ కొండపైన కూడా చాలా వరకు చెట్లు కూడా ఉన్నాయి, ఏంటంటే ఎండ కొట్టకుండా. అండ్ దాని తర్వాత షెడ్ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టారు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకూడదని చెప్పి. అండ్ ఇక్కడ మనకు చెప్పినటువంటి టెంపుల్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అండ్ ఇక్కడ భక్తులు కూడా చెప్పేది ఏంటంటే ఈ శివాలయంలో శివరాత్రి టైంలో మాత్రం చాలా ఘనంగా పూజలు జరుగుతాయి. చాలామంది అంటే ఒక 5,000 నుండి 6,000 మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకొని వెళ్తారు. సో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దీని స్టోరీ ఏంటంటే ఇది అంటే లాస్ట్ ఒక 1930 ఆ టైంలో నుండి ఏంటంటే ఒక 70 years 80 years అట్లా అయిపోతుంది ఈ టెంపుల్ పెట్టి. ఈ టెంపుల్ ఏంటంటే నేపాలీ వాళ్ళు పెట్టాలని కూడా మనకు వీళ్ళు చెప్పడం జరిగింది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామెన్ శాండీతో కిరణ్ సైనింగ్ అవుట్.